రామగుండం సింగరేణి ఏరియాలో ఈ ఏడాది 86% బొగ్గు ఉత్పత్తిని సాధించామని 23,11,730 టన్నులకు గాను 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరికని OCP5లోని ఓబీ ప్రైవేటు కంపెనీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని గత 13 రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాల మూలంగా ప్రాజెక్టులోని ఓబీ పనులు తగ్గడం వల్ల కోల్ ప్రాజెక్ట్పై ప్రభావం పడిందన్నారు. సెప్టెంబర్ నెలలో రామగుండం రీజియన్లో 82% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఓబీ కంపెనీ ప్రతినిధులతో ప్రభావిత ప్రాంతాల యువకులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చర్చలు జరుపుతున్నామని ఆశించినట్లుగా చర్చలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం అని జీఎం లలిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ నెలకు గాను 3,64,000 గాను 3 లక్షల సుమారు 3 లక్షలు సాధించడం జరిగింది. 3,64,000కు 3,64,000 తక్కువైంది. 85% ఉన్నాం గత నెల. అట్లే ఈ సంవత్సరం మొదటి నుంచి కనుక చూసుకుంటే 23,11,000 గాను 20 లక్షలు సుమారు 20 లక్షలకు వచ్చి ఒక 3 లక్షల మైనస్లో ఉన్నాం. 86%. ఈ సంవత్సరం దానికేమో 86%లోను, గత నెలనేమో 82%లోను. ఇందులో మెయిన్గా ఏంటంటే గత 13 రోజుల నుంచి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనేది అయితే డిమాండ్తో స్థానికులు ఆపుతున్నది అవుతుందో అది దానివల్ల ఏంటంటే ఒక 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తక్కువ చేయడం జరిగింది. అట్లనే 1,30,000 కోల్ తక్కువ చేయడం జరిగింది. మొదటి దఫా గత 2-3 రోజుల క్రితం ఒక దఫా చర్చలు జరుపుకోవడం జరిగింది స్థానిక నాయకులతోనూ పటేల్ కంపెనీ వారితో. ఇవాళ కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దాదాపు దగ్గర దాకా వచ్చింది. ఇరు పక్షాలు 80% స్థానికులకు ఉద్యోగాలు చేయడానికి అంగీకారం తెలిపారు. అట్లనే స్థానిక నాయకులు కూడా స్థానిక యువత మిగిలిన వారందరితో పోటీగా ఉండి పనితనంలో కానీ పని చేయడంలో కానీ ఒక పోటీగా ఉండి పనిచేస్తామన్న హామీ, ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి కూడా అంగీకరించారు. బయట నుంచి వచ్చిన వారితో పోటీగా పనిచేసి మనం కంపెనీ నిలబెడతామని వారు కూడా ఛాలెంజ్ తీసుకోవడానికి ఆ హామీ ఇస్తున్నారు. తొందరలోనే ముగిస్తాయని నమ్మకం. శ్రీ బట్టి విక్రమార్క సార్ డిప్యూటీ సీఎం గారు వచ్చి పంపుడు స్టోరేజ్ ప్లాంట్ దానికి మనం పరిశీలించడం జరిగింది. అది టాటా కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్నారు. అట్లనే గౌరవ జిల్లా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారి యొక్క కృషితోని 800 మెగావాట్ రామగుండంలో పవర్ ప్లాంట్ పెట్టడానికి కూడా చురుకుగా జరుగుతున్నాయి. మొన్ననే చీఫ్ మినిస్టర్ గారిని కలిసి వారి నుంచి కూడా హామీ తీసుకోవడం జరిగింది. అది ఒక సంతోషకరమైన విషయం. ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మొదటి బ్యాచ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. స్థానిక యువత దీనికి అట్లనే ప్రెస్ అండ్ మీడియా మిత్రులైన రిక్వెస్ట్, ఈ యొక్క వీటిని మంచి ప్రచారం కల్పించి స్థానిక యువతకి అతి తొందరలో ఒక 500 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము వచ్చే ఒక 6 నెలల్లో. దానికి కొంచెం సహకరించాల్సిందిగా ప్రెస్ మిత్రులను కోరుతున్నాను. ఈ మీడియా సమావేశంలో పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఏజీఎం E&M దాసరి వెంకటేశ్వరరావు, ఏజీఎం IED ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.